జన్మనిచ్చిన వాళ్లే కాదన్నాక ఇంకెక్కడికి వెళతాను? మృత్యు ఒడిలోకి. హంస, మరో మార్గం లేదమ్మమ్మగారు. మామూలంగా నువ్వు చనిపోతే అది మాకు మనశ్శాంతినిస్తుందా? నీ ప్రాణాలు బలి తీసుకుని మేము సుఖంగా ఉండగలమా? సాయం చేసిన మనిషికి చావు నెల దగ్గర కానిస్తాం. నీడనిచ్చే గొప్ప మనసు మీకున్నా నింద మోస్తూ బతికే ధైర్యం నాకు లేదమ్మమ్మగారు. మా వల్ల నువ్వు ఇలా వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఎవ్వరికీ ఏం కానిదానిలా నేనుండలేను. నిన్ను అనాథగా వదిలేయలేను. మీరు అపనిందల పాలవడం నాకిష్టం లేదమ్మమ్మగారు. తప్పు హంస. నీ వల్ల మాకేం చెడ్డ పేరు రాలేదు. ఆ నింద చెరిపి అగ్ని పునీతలా నిన్ను నీ వాళ్ళకప్పచెప్తాను. వాళ్ళ సంగతి మీకు తెలియదమ్మమ్మగారు. వాళ్ళు మాటంటే మాటే. నా మొహం చూడరు, నన్ను చేరదీయరు, కూతురుగా నన్ను ఈ జన్మకు అంగీకరించరు. హంసనందిని, నీ మంచితనం నాకు తెలుసు. వాళ్ళ అపార్థం చేసుకున్నారు. తిరిగి ఆలోచించి నిన్ను అర్థం చేసుకునేలా నేను చేస్తాను. అమ్మమ్మగా చెప్తున్నాను, నా మాట వినమ్మా. నీకు అన్యాయం జరగనివ్వను. మా వల్ల జరిగిన నష్టాన్ని నేనే పూడుస్తాను. మా వల్ల కోల్పోయిన బంధాన్ని నేను నీకు అందిస్తాను. ఆ ఆదరింపు, ఓదార్పు అన్నీ అందేలా చేస్తాను. నా మాట విను. నా మాట మీద నమ్మకం ఉంచు తల్లి. నీకివ్వాల్సిన స్థానం నీకు నేనిస్తాను. తలెత్తుకుని తిరిగేలా చేస్తాను. అమ్మమ్మగారు, ఊరుకో. నేనున్నాను కదా. బాధపడకు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటమ్మా ఇలా వచ్చారు? మీరొక సాయం చేసి పెట్టాలి. చెప్పండి. నా పేరునున్న యావదాస్తి సాకేత్ వర్మ గారి పేరున ట్రాన్స్ఫర్ చేసి రిజిస్టర్ చేయాలి. అలాగేనమ్మా. డీటెయిల్స్ చెప్పండి, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తాను. ఇవిగోండి పేపర్స్. స్వర్ణ గారు, మీరు ఇక్కడ సైన్ చేయండి. అమ్మా, మీరు సాక్షి సంతకం పెట్టండి అమ్మా. ఇదిగోండి సార్. డాక్యుమెంట్స్ ని నోటరీ చేశాను. నోటరీయా? అవునమ్మా, రిజిస్ట్రేషన్తో సమానం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తాను. కాసేపు వెయిట్ చేయండి. అలాగే అండి. ఇదిగోండమ్మా, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. సాకేత్ గారికి పూర్తి అధికారాలు వచ్చాయి. చాలా థ్యాంక్స్ అండి. మీ ఫీజు నేను తర్వాత పంపిస్తాను. అలాగేనమ్మా. వస్తామండి. ఓకేనమ్మా. మీరు చెప్పిన ప్రకారం డాక్యుమెంట్స్ రెడీ చేశానమ్మా. చూడండి. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సైన్ చేయండి. స్వర్ణ, ఏంటి నువ్వు ఆగిపోయావు? ఈ పత్రాలైనా నా తలరాతని మారుస్తాయా అక్క? రాత ఏది ఊరికే పోదు స్వర్ణ. మార్పుని ఆహ్వానించకుండా ఎవరుంటారు? నీలో ఈ మార్పే అందరూ కోరేది. మారాక కాదని ఎందుకంటారు? అంతా నీ సహకారం, సమర్థన.
ఇంకా నా కాపురం నిలబెట్టే బాధ్యత నీదే అక్క. నేను మొదటి నుంచి దానికోసమే కదా ఆరాటపడేది. నా భర్త కాదన్నా, సాకేత్ వద్దన్నా, చివరికి అమ్మమ్మ గారు కుదరదు అన్నా మారుతుంది, మారి తీరుతుంది అని వారించింది నేనే కదా. నీకేం భయం లేదు రా స్వర్ణ. అమ్మా ఇక నేను బయలుదేరుతాను. సరే లాయర్ గారు, వెంటనే వాటిని రిజిస్టర్ చేయించి జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి పంపించండి. అలాగేనమ్మా. హంస, ఇప్పుడు నీకు సంతోషమేగా? ఈ రోజు నుంచి నువ్వు నా మనవరాలి. అమ్మమ్మ గారు, నన్ను క్షమించమ్మమ్మా. ఏమిటే, ఇదేమన్నా కొత్త కథ రాసి నాకు అంకితం ఇస్తుందా? కాదమ్మమ్మా, ఇవి నా మార్పుకి సాక్ష్యాలు. మారిన మరో మనిషిగా నా జీవితాన్ని నేను నీ కాళ్ళ ముందు పెడుతున్నాను. నా బ్రతుకుని మీకు అంకితం చేస్తున్నాను. అంకితం చేస్తున్నాను. తీసుకో అమ్మమ్మ, నేను పూర్తిగా మారాను. ఏంటే మార్పుకి సాక్ష్యాలా? సూపర్, ఫుల్గా సెంటిమెంట్ పండించావు. చాలా చాలా కొత్తగా గొప్ప గొప్ప డైలాగులు చెప్తున్నావు. సాకేత్, అంత హేళన ఎగతాళి మంచిది కాదు. అది నా బతుకుని ఇంతకన్నా హేళన చేసింది, చులకన చేసింది, గేలి చేసి నవ్వింది. పొద్దస్తమానం తవ్వుకుంటే సుఖం లేదు. మరిచిపోతే కదా తవ్వుకు తీసుకోవడానికి. ముక్కలు చేసింది కళ్ల ముందు ప్రతి క్షణం కనిపిస్తూనే ఉంది. అదన్న మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. చేసిన చేష్టలు చెదిరిపోకుండా కనిపిస్తూనే ఉన్నాయి. నన్ను క్షమించు బావా. బావా అని పిలిచే అర్హత నీకు లేదు.
నిన్ను క్షమించగలిగే అంత గొప్ప మనసు నాకు లేదు. సాకేత్, నువ్వు ఆగరా. ఇంతకీ ఆ కాగితాలేమిటో? చేసిన తప్పుకి క్షమాపణలు. ఏ ఆస్తి ఆశించి తప్పు చేశానో, ఏ అధికారాల కోసం తప్పుదారి పట్టానో అవన్నీ మీకు తిరిగిచ్చేస్తున్నా. నా తప్పు ఒప్పుకొని రాసిస్తున్న క్షమాపణ పత్రాలు. వీటికి సాక్షి సీతక్కే అమ్మమ్మ గారు. మంచి సాక్షినే పెట్టావు. అంతకన్నా నమ్మకమైన సాక్షి ఇంకెవరూ లేరు. మనస్సాక్షిగానే రాసిచ్చావా? ఏ సాక్ష్యమైనా మీరు తిరిగి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? రేయ్, మార్పుని ఆహ్వానించకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాంరా. ఆహ్వానిస్తేనే అవుతాం తాతయ్య. అది చేసిన తప్పులు మరిచి క్షమిస్తే మరోసారి తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అలా అని తను మారే అవకాశాన్ని ఇవ్వవా సాకేత్? అనుభవించింది వాడు, వాడి అభిప్రాయం వాడిది. నువ్వెందుకు వాదిస్తావు? రేయ్, సీతనంటావేంట్రా? తను చెప్పేది కరెక్టే కదా. అవునల్లుడు గారు, చివరిసారి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. క్షమించండి అత్తయ్య గారు. దీన్ని నమ్మి మరోసారి మోసపోవటం నా వల్ల కాదు. సాకేత్, పూర్తిగా విను. అవునరా సాకేత్, కాస్త ఓపిక పట్టురా. నా వల్ల కాదు తాతయ్య. మీరు నమ్మినా నేను నమ్మను. ఆ కాగితాలు నా మనసుని మార్చలేవు. మరి అంత అన్యాయంగా మాట్లాడుకు సాకేత్. నువ్వు నిజంగా మనసు మార్చుకున్నావా? బుద్ధి తెచ్చుకున్నావా? మారేవా? అవునమ్మమ్మ. నేను నమ్మను. చూసావే, ఎవరు నమ్మనంతగా నీ బతుకు నువ్వే నాశనం చేసుకున్నావు. అమ్మా, ఇప్పుడదంతా అవసరమా? దాని మాటలు వినడం అనవసరం. టైం వేస్ట్. రేయ్, నువ్వు కాసేపు ఆగు. తను మాట్లాడుతుంది కదా. నిజమమ్మమ్మ, నన్ను నమ్మండి అమ్మమ్మ. నువ్వు కాగితాలు రాసివ్వగానే నమ్మేసేంత స్థితిలో మేము లేము. నీ మార్పు నిజమో అబద్ధమో కాలమే నిర్ణయించి మా అభిప్రాయాల్ని మార్చాలి. నా స్థానం నాకు ఇవ్వండి. అది నువ్వు నిలబెట్టుకోవటంలోనే ఉందమ్మా. నిలబెట్టుకోవటం అన్న ప్రసక్తే లేదు. అసలు అవకాశమే లేదు. పూర్తిగా కూల్చేసుకుంది. నిలబెట్టుకోవటంలో ఉంది, ఒదిగిపోవటంలో ఉంది, సర్దుకుపోవటంలోనే ఉంది అని దీనికి సంధి వద్దు. ఇంత దాకా వచ్చాక ఇంకా దానికి నాకు పొసగదు. ఎవరి దారి వారిదే. బావా అని పిలవకు, కంపరంగా ఉంది. దీనంతటికి కారణం ఇదే. నా జీవితం ఇలా అవ్వడానికి, నా బావ నాకు దూరం అవ్వడానికి కారణం ఇదే.
ఇంకా నువ్వు ఇక్కడ ఉండాల్సిన పనిలేదే. నీ ఆశలు ఫలించవు. గబ్బిలంలా వేలాడి గద్దలా తన్నుకుపోయే అవకాశం లేదు. ఇంకా తమరు దారిన తమరు వెళ్ళొచ్చు. ఇంకా చూస్తావేంటే? వెళ్ళు స్వర్ణ, వెళ్ళు అవతలికి. స్వర్ణ ఏంటి ఇది? ఇది మారదు. మారుతుంది అనుకోవడం కల్లా. స్వర్ణ, కాస్తైనా సహనం లేని నీ మాటలు నమ్మడం ఎలాగే? హా? ఇంత ఓపిక లేని దానివైతే ఎలా? హంస ఎక్కడికి వెళ్ళదు. తననెవరూ ఇక్కడి నుంచి పంపించలేరు. ఏంటమ్మమ్మ గారు, తన మూలంగానే కదా ఈ గొడవలన్నీ? తను రాకముందే తన బుద్ధి గడ్డి తింది. తన బుద్ధి మార్చుకున్నాక ఈ కొత్త చిచ్చు కారణం తనే కదా. కాని తను నిందల పాలైంది దీని మూలంగానేగా. ఇంకా తనని ఇక్కడే ఉండనిస్తారా? దీన్ని ఇంకా ఇంకా రెచ్చగొడతారా? రెచ్చగొట్టడానికి కాదు సీత తన్ని ఇక్కడ ఉండనిచ్చేది. హంసకి నేను హక్కు కల్పించాను. హక్కులు కల్పించారా? ఏంటమ్మమ్మ గారు మీరు అనేది? అవును సీత, హంసని నా మనవరాలిగా దత్తత తీసుకున్నాను. ఇప్పుడు తనెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరికి పంపించే హక్కు లేదు, అవకాశం కూడా లేదు. ఆ స్వర్ణ పూర్తిగా మారిపోయింది. ఆస్తి మొత్తం తిరిగి వాళ్ళకి రాసిచ్చింది. ఆ సీత స్వర్ణ కలిస్తే గెలవడం కష్టం. నీ దత్తత చెల్లదని పంచాయతీ పెడతారు. ఆ డాక్యుమెంట్స్ చించి పడేసి నిన్ను బయటికి గెంటి పడేసినా గెంటి పడేస్తారు. అది జరగని పని. స్వర్ణ అసలు వదలదు. స్వర్ణ అయినా సీత అయినా విడిగానైనా జత కట్టినా ఏం చేయలేరు. ఏంటంత నమ్మకం? నా నమ్మకం మంగమ్మ గారి మీద, ఆవిడకున్న విలువ గౌరవం మీద. మంగమ్మకివ్వచ్చు, నీకెందుకిస్తారు? నాకు మాటిచ్చింది, దత్తత తీసుకుంది ఆవిడగారే కాబట్టి వారి మాట కాదనే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎదురు తిరిగే ధైర్యం ఎవ్వరూ చేరు. పైగా స్వర్ణ మారింది, సో అది నోరెత్తలేదు. ఈ ఇంట్లో నా స్థానానికొచ్చిన నష్టం లేదు. తప్పించేవారు లేరు, తప్పించుకోవలసిన పరిస్థితి లేదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావే. నేను ఏదైనా కాన్ఫిడెన్స్ తోనే చేస్తాను. ప్రతి అడుగు ఆలోచించి వేస్తా. అందుకు అనుకున్నది సాధిస్తా. అన్నీ తిరిగిచ్చేశాను కదా. మనం మన ఇంటికి వెళ్దాం పదమ్మమ్మా. ఏంటేంటేంటి మనిల్లా? అక్కడైతే మళ్ళీ నీ ఆట మొదలు పెట్టొచ్చనా? ఇది హోటల్ కనుక అక్కడైతే హంసను పంపించేయొచ్చనా? నేను అస్సలు అలా ఆలోచించలేదు బాబా. నీ ఆలోచనలు నాకు తెలియనివి కావు. అది అన్న దాంట్లో అన్ని తప్పులు వెతికితే ఎలా అల్లుడు గారు? బుద్ధులు ఆలోచనలు తెలుసు కాబట్టి. అదన్న దాంట్లో తప్పేముంది? మీకు కనిపించకపోవచ్చు, కానీ నాకు తెలుసు. అది క్షమాపణ పత్రాల్లోనే ఇచ్చిందే. అవి పశ్చాత్తాపంతో ఇచ్చినవి కావు, పాపాల చిట్టా. ప్లాన్ ప్రకారం ఇచ్చినవి. మీరందరూ సరే అన్నా
నేను మాత్రం ఆ ఆస్తిని కక్కిన కూడుగా భావిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి రాను. ఆస్తులు తిరిగి ఇవ్వగానే అవమానాలు మాఫీ అయిపోవు. వాటిని తిరిగి తీసుకోగలవా? ఏదన్నా పడుతుంది కదా. తప్పక పడుతుంది. పథకం ప్రకారం నడుస్తుంది. అది కాదు అల్లుడు గారు. అత్తయ్య గారు, నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయొద్దు ప్లీజ్. బావ అంత ఖచ్చితంగా రాను అంటున్నాడంటే దానికి కారణం ఈ మహాతల్లే. ఈ దరిద్రం వదిలితే కానీ సోనా! హంసని ఏమైనా అన్నా బయటికి పంపించాలని చూసినా నీ కాగితాలు నీ మొహాన పడతాయి. జాగ్రత్త. మారిందానివి మారినట్టుండు. మళ్ళీ మొదటికి రాకు. మార్పు నిజమే అయితే వీళ్ళందరి మనసులు మెప్పించు. అంతేగాని ఆవేశానికి పోకు. ముందు గడ్డి తింటమానే.